యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనము నుండి చదువుకుందాం. యేసుప్రభు ఏమంటుండో చూడండి. ఫస్ట్ ఒక మాట అన్నాడు మత్తయి సువార్త 16లో, ఇప్పుడు యోహాను సువార్తల 10:18లో ఏమంటున్నాడు? ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము గలదు, దానిని మరలా తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము గలదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఏమంటాడు యేసయ్య? ఏమన్నాడు? ఎవడు నా ప్రాణం తీయలేడు. నేను ముందే చెప్తున్నా, నా అంతట నేనే నా ప్రాణం పెడతా. నా తండ్రి చెప్పినట్లు సర్వ మానవాళి పాపముల కొరకు నేనే ఒక బలి పశువుగా వధింపబడతా. సర్వ మానవాళి పాపములు మోసుకొని పోయే దేవుని నుండి పంపబడిన ఒక గొర్రెగా నేనే యెరూషలేములో 3 గంటలకు వధింపబడతా. అంటే నా ప్రాణమును నా అంతట నేనే దారబోసి మరలా నా అంతట నేనే నా ప్రాణమును తీసుకొనుటకు నా తండ్రి నుండి నేను అధికారము పొందుకున్నా. ఈ రోజున నీకు ఒక మాట చెప్తున్నా. నీవు కూడా క్రీస్తునందు విశ్వాసం కలిగినవు, దేవుని బిడ్డవే. నీ ప్రాణం తీయగలిగే వాడెవడండి? నువ్వు చెప్పితే మాటినక ఇది తినొద్దురా, ఇది తాగొద్దు, వాటి వెళ్ళొద్దంటే తిని తాగి అటు ఇటు వెళ్ళి నీ జీవితాన్ని పాడు చేసుకొని జబ్బులు రోగాలు తెచ్చుకొని సైతానుకు వశమైపోయి నీ అంతడు నువ్వు సచ్చినవు. కానీ యేసు క్రీస్తుని నమ్ముకున్న దేవుని కుమారుడైన క్రీస్తులాగా క్రీస్తుతోటి దేవుని వారసుల మీద ఏ మరణానికి అధికారము లేదు. ఒకవేళ నీ అంతట నువ్వు పడిపోతే చెప్పలేను, నీ అంతట నువ్వు చెడిపోతే చెప్పలేము. నీవు నీతిగా ఉన్నంత వరకు నీవు కదల్చబడవు. నీవు నీతిగా ఉన్నంత వరకు నీవు నీ కుటుంబం క్షేమముగా ఉంటది. దేవుడు ఏంది నన్ను ఇలా చేసిండు? దేవుడు కళ్ళు మూసుకున్నట్టుంది, దేవుడు మర్చిపోయినట్టుంది. అయ్యో దేవుడా అంటారు. నువ్వు దేవుని పేరు ఎత్తొద్దు. నేను చెప్తున్నా, నువ్వు నన్ను అనండి, నన్ను ఎన్ని తిట్టినా, నన్ను చాలా మంది తిట్టినా ఎన్నడూ ఫీల్ కాలే, బాధపడలే. నా దేవుడు ఓర్చుకున్నాడు, భరించిండు. అందులోకి 5 పైసలు ఎవరు అలిగినా గులిగినా ఏమన్నా నేను ఓర్చుకుంటే ఆ మనసు నాకుంది. ఎందుకంటే నేను బాధపడ్డా అంటే వాళ్ళకి ఏమైనా శిక్ష వస్తుందేమో అని నేను బాధపడను. నా మాటలు నిజమో అబద్ధమో మీరే గుర్తించుకోండి, తెలుసుకోండి. మీరు నా లైఫ్లో దేవుణ్ణి నమ్మకం ముందు తాగుబోతున్నప్పటికీ యథార్థంగానే ప్రవర్తించిన, దేవుని నమ్మిన తర్వాత కూడా మాట మీదనే ఉన్నా కానీ అడ్డగోలుగా మోసపూరితమైన క్రియలను చేయలే. ఇక్కడ మనం గమనించుదాం. కాబట్టి మనంతట మనము కొని తెచ్చుకొని మనము నాశనం అయిపోయి మనం చెడిపోతే తప్ప మన మీదికి దేవుడు ఎటువంటి కీడును మరణాన్ని పంపడు. మనం తెచ్చుకున్నదే. ఆయన ఎదుట నీతిగా ఉన్నంత వరకు మనం కదల్చబడం. యేసు నామానికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు అంటున్నాడు, నా అంతట నేను నా ప్రాణాన్ని పెట్టుటకు నాకు అధికారము, మరలా తీసుకొనుటకు అధికారము ఉన్నది. నీకు అధికారం ఉంది. ఆయన శిష్యులకు అధికారం ఇచ్చిండు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి. రోగులుంటే మీరు ప్రార్థన చేయండి, వాళ్ళు బాగుపడతారు. ఒకవేళ దయ్యాలుంటే యేసు నామములో ఎల్లగొట్టండి, పోతాయి. తప్పని పరిస్థితిలో ఊపిరిపోయినా మోకరించి ప్రార్థించండి, వాళ్ళని నేను బ్రతికిస్తాను. అధికారం ఉంది. శత్రు బలవంతుడి మీద అధికారం ఉంది. యేసు నామములో నీకు జయమే, యేసు రక్తంలో నీకు జయమే.
నువ్వు ఓడిపోవడానికి, పడిపోవడానికి, చెడిపోవడానికి, నష్టపోవడానికి దేవుడు కాదు, దేవుని మందిరం కాదు, ఆయన పేరు ఎత్తొద్దు మీరు. నువ్వు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి చెప్పింది చేయక వద్దు వద్దు వద్దంటే అదే చేసి అయ్యా అంటావు ఎందుకు నువ్వు? దేవునికి, దేవుని మందిరానికి, దైవజనునికి, భక్తికి మీరు పూయొద్దు. యేసుప్రభు ఏమన్నాడు? నన్ను ఎవరు చంపలేరు, నేనే చేస్తా, నేను నా ప్రాణాన్ని నేనే పెడుతున్నా, నా తండ్రి అనుమతి ప్రకారం నా తలలో వెంట్రుకలు లెక్కింపబడినాయి. యేసు నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దీన్ని బట్టి మీరు అర్థం ఏం చేసుకోవాలంటే, ఆల్రెడీ ముందుగానే చెప్పబడుతున్నాయి. యేసు ప్రభు యొక్క పునరుత్థానం, మరణ పునరుత్థానములు ముందుగానే చెప్పబడ్డాయి. ఈ రోజున మన యొక్క భవిష్యత్తు ముందు ఎలా ఉండబోతుందో ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తూనే ఉన్నాడు. మనం చెడిపోవడానికి, పడిపోవడానికి అవకాశాలు లేవు. నువ్వు పడిపోవడానికి, చెడిపోవడానికి అవకాశం లేదు. నువ్వు నష్టపోవడానికి అవకాశం లేదు. ఒకవేళ పడిపోయినా లేస్తావేమో నీ పొరపాటు ఉంటే. ఒక తెలియక నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏదో తెలియక చిన్న మిస్టేక్ జరిగితే దేవుడు క్షమిస్తాడు, సరిచేస్తాడు. కానీ నువ్వు పడిపోయి ఉన్న తావులోనే నిన్ను ఉంచే దేవుడు కానే కాదు. ఎందుకంటే మరలా నిన్ను లేవడానికి, నీకు లేవడానికి అధికారం ఇచ్చాను. లెమ్ము తేజరిల్లుము, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తూ ఉన్నది.